యా సాయి, ఎలా ఉన్నావు? బాగున్నావా? అమెరికాలో ఎలా ఉంది ఇప్పుడు? ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది కదా. అవును సాయి, నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్. యుఎస్ డాలర్కి ఇండియన్ రూపీకి వాల్యూ ఎందుకు అంత డిఫరెన్స్ ఉంటుంది? మీకు కూడా ఇలాంటి డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? ప్రజెంట్ డాలర్ వాల్యూ ఇండియాలో రూ. 94 ఉంది. సో రీజన్ ఏంటంటే యుఎస్ డాలర్స్ అనేది గ్లోబల్ యూసేజ్కి చాలా డిమాండ్ ఉంటుంది. డాలర్ కరెన్సీ అనేది ప్రపంచంలో చాలా చోట్లలో ఉపయోగిస్తారు. సో డాలర్ కరెన్సీని ట్రేడింగ్లలో, ఆయిల్ పేమెంట్స్లలో, ఇంపోర్ట్స్లలో అండ్ ఇంటర్నేషనల్ పేమెంట్స్లో ఇలా చాలా చోట్ల డాలర్ కరెన్సీని యూజ్ చేస్తారు. అందుకే గ్లోబల్ వైడ్గా డాలర్కి చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీ ఇండియాతో పాటు కొన్ని కంట్రీస్లో మాత్రమే యూజ్ చేస్తాం, అందుకే డిమాండ్ తక్కువగా ఉంటుంది. వరల్డ్లో సెంట్రల్ బ్యాంక్స్ కూడా మనీ అంతా కూడా డాలర్స్లోనే స్టోర్ చేస్తారు. సో డాలర్ కరెన్సీ అనేది వరల్డ్ వైడ్ చాలా ట్రస్టెడ్ కరెన్సీ. సింపుల్గా చెప్పాలంటే క్లాస్లో టాపర్ డాలర్ కరెన్సీ లాంటి వాడు, అండ్ డల్ స్టూడెంట్ ఇండియన్ రూపాయి లాంటి వాడు. అందుకే డాలర్కి డిమాండ్ ఎక్కువ. సో ప్రాబ్లం ఎక్కడ ఉంది? మన ఇండియన్ కరెన్సీలో ఉందా, లేదంటే మన ఇండియన్ ఎకానమీలో ఉందా? ఫ్యూచర్లో డాలర్ వాల్యూ పెరుగుతుందా లేదా తగ్గుతుందా? ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి.